హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐతా ఐఏఎస్ అకాడమీ. మనం కంటిన్యూస్గా లాస్ట్ 2 days నుంచి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఎఫ్పిఓ అనేది కవర్ చేయడం జరిగింది. సో ఈరోజు వీడియోలో మనం ఏం చేస్తాము అంటే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, అంటే మనకి ఎఫ్పిఓ అండ్ ఏబిఓ ఎగ్జామ్కి సంబంధించిన ఏవైతే పార్ట్ బి జనరల్ సైన్స్ ఉందో ఈ యొక్క జనరల్ సైన్స్కి సంబంధించి చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అనేవి మనం డైలీ ఒక్కొక్క చాప్టర్ నుంచి తీసుకొని డీల్ చేస్తాము. సో కమింగ్ టు టుడేస్ ఫస్ట్ క్వశ్చన్, సోర్స్ ఆఫ్ ఎనర్జీ తీసుకున్నాను. మన ఫస్ట్ యూనిట్ ఏదైతే సోర్స్ ఆఫ్ ఎనర్జీ నుంచో ఉందో దీని నుంచి ఈరోజు క్వశ్చన్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ డిసడ్వాంటేజ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ది రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్. రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్కి సంబంధించిన డిసడ్వాంటేజ్ ఏంటి అని అడుగుతున్నారు. మీరు ఈ 4 ఆప్షన్స్ కనుక అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా ఒక రకంగా నెగిటివే ఇచ్చాడు. సో మనం దీంట్లో ఒకటే నెగిటివ్ ఉంటుంది, అన్ని పాజిటివ్ ఉంటాయి అని వెతుక్కోవడానికి ఆప్షన్ లేదు. సో దీంట్లో మనం ఏం చేయాలి అంటే మోస్ట్గా మనం ఏది తీసుకోవచ్చు అనే దాన్ని చూడాలి. సో ఆన్సర్ విల్ బి ఆప్షన్ ఏ, అన్రిలయబుల్ సప్లై. హై రన్నింగ్ కాస్ట్ ఉంటుంది, ఇది నిజమే. అలాగే హైలీ పొల్యూటింగ్ మాత్రం ఉండదు, అండ్ హై వేస్ట్ డిస్పోజల్ కాస్ట్ కూడా ఉంటుంది, ఇది నిజమే. బట్ వీటన్నిటితో పోలిస్తే ఏదైతే మనకి ఎక్కువగా మెజారిటీగా ప్రాబ్లం అనేది ఉంటుందో, డిసడ్వాంటేజ్ అనేది ఉంటుందో దాన్ని మనం ఆన్సర్గా చూస్ చేసుకోవాలి. ఇక్కడ అన్రిలయబుల్ సప్లై అనేది ఆన్సర్ అంటున్నాం. ఎందుకు అంటున్నాము? బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెన్యూవబుల్ రిసోర్సెస్లో సోలార్ ఎనర్జీని కనుక తీసుకున్నారు అంటే సోలార్ ఎనర్జీని మనం ఎప్పుడు యూస్ చేయొచ్చు? డే టైంలోనే యూస్ చేయొచ్చు. అది డే టైంలో మనం ఎప్పుడు యూస్ చేయొచ్చు? ఓన్లీ సన్లైట్ అనేది ఉంటే మాత్రమే యూస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు కనుక మనకి వర్షం పడింది అనుకోండి, ఆ రోజు మనం యూస్ చేయలేం. అలాగే రెయినీ సీజన్ వచ్చింది అనుకోండి, ఆ రోజు యూస్ చేయలేం. సో దానివల్ల డిసడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. కాబట్టి రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ నుంచి అన్రిలయబుల్ సప్లై అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ యొక్క ఎగ్జాంపుల్ ఏది అని అడుగుతున్నాడు. ఇక్కడ ఫస్ట్ మనకి ఏం తెలియాలి? అసలు రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటో తెలియాలి, అలాగే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటో తెలియాలి. ఓకే, ఈజీగా సింపుల్గా గుర్తుపెట్టుకునేలా చెప్తాను చూడండి. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏంటైతే ఏదైతే మనకి రీజనరేట్ అవుతుందో, అంటే అది ఎగ్జాస్ట్ అయిపోదు అనమాట, మనం యూస్ చేస్తున్న కొద్దీ అది రీజనరేట్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటాము అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం. నాన్ రెన్యూవబుల్ అంటే ఇఫ్ వన్స్ మనం యూస్ చేసాము అని అంటే ఎగ్జాస్ట్ అయిపోతాయి, విచ్ మీన్స్ దట్ కంప్లీట్ అయిపోతాయి అనమాట. తర్వాత మనం యూస్ చేయడానికి ఇంకా ఉండవు. వాటిని ఏమంటాము అంటే నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ అని అంటాం. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో? నాన్ రెన్యూవబుల్ సోర్సెస్ ఏంటి అని అడుగుతున్నాడు. నాన్ రెన్యూవబుల్ సోర్స్ అంటే ఏంటి? వుడ్ అనేది రెన్యూవబుల్, ఆల్కహాల్ అనేది రెన్యూవబుల్, బయోగ్యాస్ అనేది రెన్యూవబుల్, యురేనియం అనేది నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే యురేనియం నుంచి మనం ఏం ప్రొడ్యూస్ చేస్తాము? న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాం. ఓకే, ఇక యురేనియం రిసోర్సెస్ అనేవి మనం యూస్ చేసే కొద్దీ కంప్లీట్ అయిపోతుంటాయి కాబట్టి మన అర్త్ సర్ఫేస్ మీద. ఇది నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. థర్డ్ క్వశ్చన్, ఫ్యూయల్ ప్రొడ్యూస్డ్ ఇన్సైడ్ ది అర్త్ సర్ఫేస్ బై డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ ఈజ్ కాల్డ్. మన అర్త్ సర్ఫేస్ ఏదైతే ఉందో ఈ యొక్క సర్ఫేస్ లోపల డీకంపోజిషన్ ద్వారా మనకి కనుక ఫ్యూయల్ అనేది ప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమంటాము అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి, ఫాజిల్ ఫ్యూయల్స్ అంటాం. ఏదైతే మన అర్త్ లోపల జరుగుతుందో దాన్ని ఏమంటాము? ఫాజిల్ ఫ్యూయల్స్ అని అంటాం. వీటినే మనం తవ్వకాల్లో బయటపడ్డప్పుడు వీటికి కార్బన్ డేటింగ్ మెథడ్ అనేది కూడా మనం చేసి ఎన్ని ఇయర్స్ ముందువి ఈ యొక్క ఫాజిల్స్ అనేవి కూడా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంటుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మే బీ కన్సిడర్డ్ యాజ్ అప్రోప్రియేట్ డెఫినేషన్ ఆఫ్ ఎ న్యాచురల్ రిసోర్స్. న్యాచురల్ రిసోర్స్ యొక్క డెఫినేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. న్యాచురల్ రిసోర్స్ ఇస్ అవైలబుల్ ఓన్లీ ఇన్ ఫారెస్ట్. జనరల్గా గుర్తుపెట్టుకోండి, ఓన్లీ అని ఉంది అంటేనే ఆ స్టేట్మెంట్ డెఫినెట్గా రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి? మ్యాన్ మేడ్ కమోడిటీ. మ్యాన్ మేడ్ కమోడిటీ అయితే దాన్ని అసలు న్యాచురల్ అని ఎందుకంటాము? ఆర్టిఫిషియల్ అని అంటాం. సో ఇది కూడా కాదు. న్యాచురల్ రిసోర్స్ ఇస్ ఎ గిఫ్ట్ ఆఫ్ నేచర్ దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మ్యాన్ కైండ్. ఇది ఆన్సర్ అనమాట. ఏదైతే ఒక రిసోర్స్ అనేది లేదంటే మనం యూస్ చేసుకునే ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, సోర్స్ కావచ్చు, దాని యొక్క సోర్స్ అనేది నేచర్ నుంచి వచ్చింది అంటే దాన్నే మనం ఏమంటాము? న్యాచురల్ రిసోర్స్ అని అంటాం అనమాట. చూడండి ఇక్కడ కూడా ఓన్లీ అని ఇచ్చాడు, ఓన్లీ ఆన్ ల్యాండ్ కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ సోర్స్ ఆఫ్ సీ ఎనర్జీ. సీ ఎనర్జీ అంటే మనం ఏమనాలి? సీలో ఏముంటుంది? మనకి జనరల్గా వాటర్ ఉంటుంది. అంటే ఏమడుగుతున్నాడు? హైడ్రో ఎనర్జీ కానిది ఏది అని అడుగుతున్నారు. హైడ్రో ఎనర్జీ మనకు జనరల్గా దేని నుంచి ప్రొడ్యూస్ అవుతుంది? ఓషన్ థర్మల్ ఎనర్జీ. అంటే థర్మల్ ఎనర్జీ అంటే మనం ఏం చేస్తాము అంటే ఏదైతే వాటర్ బాడీస్ ఉంటాయో వాటి మీద డ్యామ్స్ అనేవి కన్స్ట్రక్ట్ చేసి వాటర్ని డైవర్ట్ చేసి ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేసుకుంటాం అనమాట. ఓకే, సో ఇది కాదు. నెక్స్ట్ సోలార్ ఎనర్జీ. సోలార్ ఎనర్జీ అనేది ఆన్సర్ అవుతుంది. బికాస్ సోలార్ ఎనర్జీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? సన్ నుంచి వస్తుంది కాబట్టి, వాటర్ నుంచి రాదు కాబట్టి బి ఈజ్ ది ఆన్సర్. వేవ్ ఎనర్జీ ఎలా
చేస్తాము అంటే మనకి అలలు వస్తాయి కదా వాటర్ బాడీస్లో, సముద్రాల్లో అలలు వస్తాయి కదా, ఈ అలల నుంచి మనం ఈ యొక్క వేవ్స్ నుంచి క్యాప్చర్ చేసి ఆ యొక్క ఎనర్జీని మనము ఎలక్ట్రిసిటీగా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ వై వేవ్ ఎనర్జీ కూడా సోర్స్ ఆఫ్ హైడ్రో ఎనర్జీ అనమాట. టైడల్ ఎనర్జీలో ఏం చేస్తాము అంటే టైడ్స్ అవుతుంటాయి కదా మనకి, లో టైడ్స్ ఉంటాయి, హై టైడ్స్ ఉంటాయి అనమాట. ఈ యొక్క లో అండ్ హై టైడ్స్ అనేవి మనకు వచ్చినప్పుడు దీని నుంచి ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని మనం ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేస్తాం. సో ఏసిడి అనేవి సోర్సెస్ ఆఫ్ హైడ్రో పవర్ కానీ సీ ఎనర్జీ అని కానీ చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అసలు కన్వెన్షనల్ అంటే ఏంటో తెలియదు, నాన్ కన్వెన్షనల్ అంటే ఏంటో తెలియదు అనుకుందాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు, కోల్ ఇచ్చాడు, విండ్ మిల్ ఇచ్చాడు, న్యాచురల్ గ్యాస్ ఇచ్చాడు, పెట్రోలియం ఇచ్చాడు. మనకు తెలుసు ఈ యొక్క ఏ, సి అండ్ డి ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అని మీకు తెలుసు. ఓకే, విండ్ మిల్ అనేది రెన్యూవబుల్ రిసోర్స్ అని మీకు తెలుసు. సో ఇప్పుడు ఆన్సర్ ఈజీగా వచ్చేసింది కదా, ఇవి మూడు ఒక సోర్స్కి సంబంధించినవి, ఇది ఇంకొక సోర్స్కి సంబంధించింది అంటే బి ఈస్ ది ఆన్సర్, రైట్? ఇలా మీరు ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చినప్పుడు సాల్వ్ చేయడానికి ఇలాంటి ట్రిక్స్ అనేవి యూస్ చేయండి. సో దట్ యూ విల్ అరైవ్ ఎట్ ది కరెక్ట్ ఆన్సర్. మరి కన్వెన్షనల్, నాట్ ఏ కన్వెన్షనల్ అంటే ఏమడుగుతున్నాడు, నాన్ కన్వెన్షనల్ అని అడుగుతున్నాడు. నాన్ కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఇక్కడ ఏమైంది, రెన్యూవబుల్ సోర్స్ అయింది. అంటే నాన్ కన్వెన్షనల్ అన్నా రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నా ఒకటే, ఓకేనా? అండ్ కన్వెన్షనల్ అన్నా లేదంటే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ అన్నా కూడా సేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్? రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్స్ ఏది అంటున్నాడు. సేమ్ ఇందాక మనం చూసినట్టే ఈ యొక్క కోల్, పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ని కనుక మనం ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకుంటే నాన్ రెన్యూవబుల్ రిసోర్సెస్ కాబట్టి ఆన్సర్ విల్ బి ఆప్షన్ సి అనమాట. సింథసిస్ గ్యాస్ని మనం ఏమని పిలుస్తాము, సిన్ గ్యాస్ అని కూడా పిలవడం జరుగుతుంది. మరి ఏముంటుంది ఈ యొక్క సిన్ గ్యాస్లో అంటే కార్బన్ మోనాక్సైడ్తో పాటు హైడ్రోజన్ అనేది ఉంటుంది. ఈ యొక్క కార్బన్ డైఆక్సైడ్ అండ్ హైడ్రోజన్ యొక్క కాంబినేషన్ ఏమని పిలుస్తాము, సిన్ గ్యాస్ అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ది అనదర్ నేమ్ ఆఫ్ ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ? ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ యొక్క ఇంకొక నేమ్ ఏంటి అంటున్నారు, అదే నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. దీన్నే మనం ఇందాక ఏమని చూసాము, కన్వెన్షనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నా కూడా, నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నా, ట్రెడిషనల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అన్నా కూడా మనకి నాన్ రెన్యూవబుల్ సోర్సెసే అవుతాయి. అలాగే రెన్యూవబుల్ అన్నా, నాన్ కన్వెన్షనల్ అన్నా, నాన్ ట్రెడిషనల్ అన్నా కూడా రెన్యూవబుల్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ. లేదు అంటే ఇన్ఎగ్జాస్టిబుల్ అన్నా కూడా మనకి సేమ్ మీనింగ్ వస్తుంది అనమాట, రైట్? నెక్స్ట్ క్వశ్చన్, ద కంట్రీస్ ఫస్ట్ కమర్షియల్ స్కేల్ బయోమాస్ బేస్డ్ హైడ్రోజన్ ప్లాంట్ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే మధ్యప్రదేశ్లో ఏ డిస్ట్రిక్ట్లో ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అంటే ఆన్సర్ విల్ బి ఆప్షన్ డి, బెతుల్ డిస్ట్రిక్ట్, రైట్? మన ఆయుక్త అకాడమీలో ఏపీ ఫారెస్ట్ ఆఫీసర్కి సంబంధించి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి పార్ట్ బీస్ ఏవైతే ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అలాగే ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వీటికి బ్యాచెస్ అనేది లాంచ్ చేయడం జరిగింది. క్లాసెస్ సక్సెస్ఫుల్గా ఎఫ్ఎస్ఓవి కంప్లీట్ చేయడం కూడా జరుగుతుంది. ఎఫ్బిఓ రన్ అవుతూ ఉన్నాయండి. సో దీనిలో కోర్స్ డీటెయిల్స్ కనుక మీరు చూస్తే బైలింగ్వల్ క్లాసెస్ అంటే తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో క్లాసెస్ కండక్ట్ చేస్తారు. అలాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటికి యూజ్ అయ్యేలాగా సిలబస్ మొత్తం దట్ ఈస్ న్యూ సిలబస్ కవర్ చేస్తారు. ఏదైతే మనకు లాస్ట్ మంత్ రిలీజ్ చేస్తారో ఆ న్యూ సిలబస్ బేస్డ్లో క్లాసెస్ అనేవి డీల్ చేయడం జరుగుతుంది. ఆ క్లాసెస్కి సంబంధించిన అప్డేటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాంగ్ విత్ దిస్ లైవ్ క్లాసెస్ అనేవి ఏవైతే జరిగారో వాటి యొక్క రికార్డెడ్ వీడియోస్ అనేవి మీకు అవైలబుల్గా ఉంటాయి. దీంతో పాటు యూనిట్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ఎఫ్ఎస్ఓలో 11 యూనిట్స్ ఉన్నాయి మనకి, ఎఫ్బిఓలో 8 యూనిట్స్ ఉన్నాయి జనరల్ సైన్స్లో. వీటికి సంబంధించిన యూనిట్ వైజ్ అంటే సెక్షనల్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఇస్తారు. అలాగే ఎఫ్ఎస్ఓలో 5 ఫుల్ లెంత్ టెస్ట్స్ ఉంటాయి, ఎఫ్బిఓలో 2 ఫుల్ లెంత్ టెస్ట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీకు క్లాసెస్ ఉంటాయి, క్లాసెస్ ప్లస్ క్లాస్ నోట్స్ ఉంటుంది. నోట్స్తో పాటు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. యాప్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అండ్ డెమో వీడియోస్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ కావచ్చు, అవి కూడా మీరు చూడొచ్చు అనమాట. యాప్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. డూ డౌన్లోడ్ ది యాప్. ఎఫ్ఎస్ఓ అనేది 1499 రూపీస్కి అవైలబుల్గా ఉంది, క్లాస్ నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్. ఎఫ్బిఓ అనేది 999కి అవైలబుల్గా ఉంది, క్లాస్ నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్. ఇంకా సో నెక్స్ట్ క్వశ్చన్, అంటే ఇక్కడ వరకు మనం కాన్సెప్ట్ని డిస్కస్ చేసాం.
సో కాన్సెప్ట్తో పాటు మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీలో మీరు కరెంట్ అఫైర్స్ కూడా చూసుకోవాలి. బికాస్ సోర్స్ ఆఫ్ ఎనర్జీలో రీసెంట్గా మన ఇండియన్ గవర్నమెంట్ అనేది చాలా వరకు ఇనిషియేటివ్స్ ఆర్ టార్గెట్స్ అనేది అచీవ్ చేయడం జరిగింది. కాబట్టి కరెంట్ అఫైర్స్ నుంచి కూడా మనకి సోర్స్ ఆఫ్ ఎనర్జీ, అలాగే న్యాచురల్ రిసోర్సెస్లో అండ్ ఎన్విరాన్మెంట్ టాపిక్లో మనకి కరెంట్ అఫైర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేది రావచ్చు. సో కమింగ్ టు ద కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, యాజ్ ఆఫ్ జూన్ 2025 ఇండియాస్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అనేది ఎంతవరకు రీచ్ అయింది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 476 గిగావాట్ టోటల్ ఇన్స్టాల్డ్ పవర్ కెపాసిటీ అనేది ఇండియా అచీవ్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ పర్సెంటేజ్ ఆఫ్ ఇండియాస్ ఇన్స్టాల్డ్ పవర్ జనరేషన్ కెపాసిటీ కేమ్ ఫ్రమ్ నాన్ ఫాజిల్ సోర్సెస్? అంటే నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి మనం ఇందాక చూసాం కదా 476 గిగావాట్ ఆఫ్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని మనం జనరేట్ చేసాము అనుకున్నాము. సో దానిలో నుంచి నాన్ ఫాజిల్ సోర్సెస్ ఉంటాయి, ఫాజిల్ సోర్సెస్ ఉంటాయి. సో నాన్ ఫాజిల్ సోర్సెస్ నుంచి మనం ఎంత కెపాసిటీ అనేది జనరేట్ చేసాము అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 49% అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ఎనర్జీ స్టాటిస్టిక్స్ ఇండియా 2025 అంటే ఇదొక రిపోర్ట్ అండి. ఈ యొక్క రిపోర్ట్ ప్రకారం ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ అనేది ఎంత ఉంది అని అడుగుతున్నారు. ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 2,109,655 మెగావాట్ అనేది ఇండియాస్ రెన్యూవబుల్ ఎనర్జీ పొటెన్షియల్ అనేది ఉంది అని ఈ రిపోర్ట్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద స్టేట్ ఆఫ్ బీహార్. బీహార్లో రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూవబుల్ ఎనర్జీకి సంబంధించి 2 స్కీమ్స్ అనేవి రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫస్ట్ ఆప్షన్లోనే ఆంధ్రప్రదేశ్ అని ఇస్తాడు. సో మీరు మన ఆంధ్రప్రదేశ్ ఎగ్జామ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని ఆన్సర్ చేయొద్దు. ఆంధ్రప్రదేశ్ కాదు, ఆన్సర్ ఈస్ బీహార్. బీహార్లో న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రమోషన్ పాలసీ 2025, అలాగే పంప్డ్ స్టోరేజ్ పాలసీ 2025 అని ఈ యొక్క 2 పాలసీస్ లాంచ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇన్స్టిట్యూట్ డెవలప్డ్ టెక్నిక్ టు రికవర్ లిథియం ఫ్రమ్ యూస్డ్ బ్యాటరీస్? లిథియం అయాన్ బ్యాటరీస్ అనేవి రీసెంట్గా న్యూస్లో ఉన్నాయి. ఓకే, సో దీన్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అడిగారు. లిథియం ఫ్రమ్ యూస్డ్ బ్యాటరీస్ 97% ప్యూరిటీతో 1 అవర్లోనే రికవర్ చేయగలిగేటువంటి ఈ యొక్క టెక్నిక్ ఏ ఇన్స్టిట్యూట్ డెవలప్ చేసింది అంటున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి అండి, CSMCRI అంటే సెంట్రల్ సాల్ట్ అండ్ మెరైన్ కెమికల్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇది ఎక్కడుంది అంటే గుజరాత్లో ఉంది. గుజరాత్లో ఈ యొక్క సైంటిస్ట్ అనేవాళ్ళు ఈ టెక్నిక్ని డెవలప్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, L&T Energy Green Tech is setting up India's largest green hydrogen plant. ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఈ యొక్క కంపెనీ అనేది ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తుంది అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ అండి, IOCL పానీపట్ రిఫైనరీ. ఎక్కడుంది? ఇది హర్యానాలో ఉందన్నమాట. హర్యానాలో ఈ యొక్క ఇండియాలోనే మొట్టమొదటి లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ని ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వై హ్యాస్ ది సెంటర్ బీన్ క్రిటిసైడ్? సెంట్రల్ గవర్నమెంట్ని రీసెంట్గా క్రిటిసైజ్ చేయడం జరిగింది. ఎందుకు క్రిటిసైజ్ చేశారు? ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇన్స్టాల్ చేయడంలో సెంట్రల్ గవర్నమెంట్ని మనం క్రిటిసైజ్ చేయడం జరిగింది బై ది అపోజిషన్. మరి ఎందుకు ఈ యొక్క క్రిటిసైజేషన్ అనేది వచ్చింది అని అంటే నియర్లీ 78% ఆఫ్ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని యొక్క ఫ్లూ గ్యాస్ డీసల్ఫరైజేషన్ నుంచి ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎగ్జామ్ చేస్తే మరి ఎందుకు క్రిటిసైజ్ చేశారు అంటే దీనివల్ల పొల్యూటెంట్స్ అనేవి ఇంక్రీజ్ అయిపోతాయి, న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఎగ్జాస్ట్ అయిపోతాయి అనమాట. సో ఇలా ఎగ్జాస్ట్ అయిపోతే ఏమవుతుంది, మనకి నెక్స్ట్ యూస్ చేసుకోవడానికి న్యాచురల్ రిసోర్సెస్ అనేవి ఉండకుండా అయిపోతాయి. ఈ యొక్క పొల్యూటెంట్స్ వల్ల ఎన్విరాన్మెంట్ కూడా మనకి డ్యామేజ్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్కీమ్ని ఆర్ ఈ యొక్క స్టెప్ని క్రిటిసైజ్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ మైల్ స్టోన్ సోలార్ కెపాసిటీ వాస్ ఇనాగ్రేటెడ్ బై ది యూనియన్ మినిస్టర్ ఇన్ రాజస్థాన్? రాజస్థాన్లో ఏ యొక్క సోలార్ కెపాసిటీ అంటే హైయెస్ట్ సోలార్ కెపాసిటీ ఉన్నటువంటి ప్లాంట్ని ఇనాగ్రేట్ చేశారు. మరి ఆ యొక్క సోలార్ కెపాసిటీ ప్లాంట్కి ఎంత కెపాసిటీ అనేది ఉంది అని అంటే ది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, 435 మెగావాట్. Next question, which company incubated at IIT Madras is expanding globally with 116 crore investment? 116 crore investment తో IIT Madras తోని ఏ యొక్క కంపెనీ అనేది ఈ యొక్క ఎనర్జీకి సంబంధించింది ఇన్వెస్ట్ చేస్తుంది అని అంటే ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి, 0 వాట్ ఎనర్జీ. అంటే మీరు ఇది టర్మ్ అనుకోవద్దు, ఇది కంపెనీ యొక్క పేరు అనమాట. యూకేకి సంబంధించిన కంపెనీ. యూకేలో ఈ యొక్క ఎనర్జీ ఎక్స్పాండింగ్కి సంబంధించి ఎక్స్పాన్షన్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం జరిగింది. ఎవరితో చేస్తుంది? IIT మద్రాస్తో చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్,
యాజ్ పర్ ది యూనియన్ బడ్జెట్ 2025, ఇండియా ఎయిమ్స్ టు ఇంక్రీజ్ న్యూక్లియర్ కెపాసిటీ. న్యూక్లియర్ కెపాసిటీ ఆర్ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఇది ఏ ఎనర్జీ? నాన్ రెన్యూవబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఈ యొక్క ఎనర్జీని 2047 కల్లా మనం ఎంత కెపాసిటీ అనేది రీచ్ చేయాలి అని అనుకుంటున్నాము? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి, 100 గిగావాట్. 100 గిగావాట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయాలనేది ఎప్పటిలోపు 2047 లోపు అనేది మన యూనియన్ బడ్జెట్ 2025 ప్రకారం మనం పెట్టుకున్నటువంటి టార్గెట్. నెక్స్ట్ క్వశ్చన్, ది మంగళ్ టర్బైన్ వాజ్ ఇన్వెంటెడ్ బై. మంగళ్ టర్బైన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు అంటున్నారు? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, మంగళ్ సింగ్. మంగళ్ సింగ్ ఈ యొక్క మంగళ్ టర్బైన్ ఇన్వెంట్ చేయడం జరిగింది. ఆయన యొక్క మెమరీగానే దీనికి మంగళ్ టర్బైన్ అని కూడా మనం పేరు పెట్టడం జరిగింది. మరి ఎక్కడ దీన్ని ఎస్టాబ్లిష్ చేశారో, ఇన్వెంట్ చేశారు అంటే ఉత్తరప్రదేశ్లో దీన్ని, టు బి వెరీ పర్టికులర్ బుందేల్ఖండ్ రీజియన్లో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఆర్ డిస్కవర్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ది క్వశ్చన్స్ ఫర్ టుడే. మిగతా క్వశ్చన్స్ అనేది మనం రేపు క్లాస్లో డిస్కస్ చేద్దాం. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ.